సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడి ముఖ్యంగా ఎలిమెంటల్స్ అనేవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, మేనిఫెస్టేషన్ ఏ విధంగా ఫాస్ట్గా జరుగుతుంది అనేవి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, ప్రీవియస్గా కొన్ని విషయాలు చెప్పారు మీరు సబ్జెక్ట్లో భాగంగా. వాటర్ ఎలిమెంట్ అనేది మనకి మేనిఫెస్టేషన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని రోజు ఏ విధంగా యూజ్ చేయడం ద్వారా మన బిలీఫ్ సిస్టమ్ ఇంకా బెటర్ అవుతుంది అనేది. సో రైట్ నో చాలామందికి మనీకి సంబంధించిన అవసరాలు పెరగడం కానీ, లేకపోతే అవసరమైన మనీ ఎక్కడో చోట ఆగిపోవడం, బ్లాక్ అవ్వడం జరుగుతుంది. ఆ మనీ మాకు రావాలి అంటే మేము ఏం చేయాలి, దీనికి మంచి టెక్నిక్ ఉందా అని అడిగారు. దీనికి మీరు వాటర్తో కూడిన ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పబోతున్నారు? ఎస్ విరాట్, మీరు అన్నట్లు డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇంపార్టెంట్. కాకపోతే అందరూ అంటూ ఉంటారు, మేడం నేను లా ఆఫ్ అట్రాక్షన్ 2 years నుంచి చేస్తున్నాను, 1 year నుంచి చేస్తున్నాను, మేనిఫెస్టేషన్ మీరు చెప్పిన టెక్నిక్స్ అన్నీ కూడా నేను పాటిస్తున్నాను మేడం, నాకేమీ వర్కౌట్ అవ్వట్లేదు, నాకు ఇది తెలియట్లేదు ఈ సబ్జెక్టు. మరి ఈ సబ్జెక్టు ఈ వీడియోలు చూసిన వాళ్ళు అందరూ కరోడ్పతిస్ అయిపోతున్నారా, మరి మీరెందుకు ఇలాంటి వీడియోస్ ఇస్తున్నారని ఇలా రకరకాలుగా మనకు కమెంట్స్ పెడుతుంటారు. క్లాస్కి వచ్చినప్పుడు కూడా అడుగుతారు విరాట్. ఎస్, అందుకు అంటే ఎందుకు మీకు వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకు మీరు కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీ బిలీఫ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా లేదు కనుక మీరు చెప్పలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు, కనెక్ట్ అవ్వలేకపోతున్నారు యూనివర్స్తో. బిలీఫ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే మనము నమ్మకము, సంకల్పించుకోవడం అనేది చాలా బలంగా, దృఢంగా ఉండాలని మనం ప్రతి దాంట్లోనూ చెప్తాం. మీరు ఏ టెక్నిక్ అన్నా తీసుకోండి విరాట్, మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, ఇంకా అదేదైనా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, మీ అఫర్మేషన్, మీ మేనిఫెస్టేషన్, మీ ఇంటెన్షన్ హై ఎనర్జీస్తో ఉండాలి అంటారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళు, ఈ సబ్జెక్ట్లే నమ్ముకున్న వాళ్ళకి అది చాలా ఈజీ, వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు మీరున్నారు, మీరు విని విని మీకు ఎంతో కొంత గొప్ప మీకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనకు షూట్ చేసిన కెమెరామ్యాన్ ఉన్నారు, ఆయనకు నేను అడిగాను అనుకో, మీకు ఇంటెన్షన్ వచ్చా, మీకు అఫర్మేషన్ తెలుసా, మేనిఫెస్టేషన్ తెలుసా, ఎనర్జీస్ తెలుసా అంటే వాళ్ళు ఏమీ మాట్లాడలేరు. బట్ కానీ ఏది చేయాలన్నా, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ, మేనిఫెస్టేషన్ గురించి చెప్పట్లేదు, బట్ నిజంగా మీరు ఏదైనా చేయాలన్నా మీ జీవితంలో మీ బిలీఫ్ సిస్టమ్ అంటే మీరు మీ మీద మీ నమ్మకం, సెల్ఫ్ బిలీఫ్ అనేది లేకపోతే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్, సెల్ఫ్ లవ్ ఇలాంటివి ఏవి ఎలిమెంట్స్ లేకపోతే మనం ఏది ముందుకు చెయ్యలేము విరాట్. ఇంత ముందు కలిసినప్పుడు ఒక మాట చెప్పారు మ్యామ్, విరాట్ నువ్వు బండి నడపాలంటే నువ్వు నడుపుతున్నావు అనే నాలెడ్జ్ నీ మైండ్లో ఉండాలి, నడపగలను అనే నమ్మకం నీకు ఉండాలి అని చెప్పేసి. ఇది ప్రతి విషయానికి వర్తిస్తుంది అంటారా? లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా ఏ విధంగా పనిచేస్తుంది అంటారు? ఇది అంటే నేను ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చిందంటే విరాట్, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు నమ్మి చేయండి, 0.01% డౌట్ ఉండొద్దు అనేసి మనం చెప్తూ ఉంటాం. ఆ డౌట్ వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర వస్తుంది, ఎందుకంటే వాళ్ళు చాలా లో వైబ్రేషన్స్లో ఉన్నారు. ఆ వైబ్రేషన్ నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది విరాట్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఒక డేలో ఓవర్ నైట్లో అయిపోవాలి అంటే ఎవరికి అవ్వదు. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో మనం స్టాక్ చేసుకున్నాం ఒక నెగిటివ్ థాట్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం విరాట్. ఇప్పుడు మీరే ఉన్నారు, చిన్నప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు మనం అందరం బట్టలు వేసుకుంటాం కదా, మీ కబోర్డ్లో ఇప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి ఉన్నాయా బట్టలు? లేవు. ఎందుకు లేవు? వై? ఎదుగుతూ ఉంటాం కాబట్టి అవి డిస్మాంటిల్ గాని లేకపోతే వేరే వాళ్ళకి పట్టకపోతే ఏంటి, పర్లేదు, మనం పెట్టుకోవచ్చు కదా, ఎందుకు మీరు పెట్టుకోలేదు? యూజ్ లేనప్పుడు వాడటం ఎందుకు అనేది. ఒకవేళ వేరే ఏదైనా పర్పస్కి యూజ్ చేసుకుందామా అయినా మీరు పెట్టుకొని ఉండొచ్చు కదా, ఎందుకు పెట్టట్లేదు? నాకు అవసరం లేదు కాబట్టి నేను పెట్టుకోలేదు. కబోర్డ్లో ప్లేస్ లేకపోవడం వల్ల, ఎందుకంటే మనం పెరిగే కొద్దీ ఫ్యాషన్ పెరుగుతుంది, ట్రెండ్ పెరుగుతుంది. సో అన్నీ నేను స్టాక్ చేయాలంటే కబోర్డ్లో మీరు పట్టరు కాబట్టి ముందు బట్టలు, వాడని బట్టలు తీసేస్తున్నారు. అవసరమైన ఉంచుకొని అవసరమైన ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అవసరం లేని తీసేస్తున్నారు. అవసరం లేనివంటే మీరు స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారు మీ కబోర్డ్లో, అంతేనా? అవును, అంతే కదండి విరాట్. సబ్ కాన్షియస్ మైండ్లో కూడా నెగిటివ్ థాట్స్ తీసేస్తే, స్పేస్ క్రియేట్ అయితే అప్పుడే పాజిటివ్ అనేది లోపలికి వస్తుంది. సో ఎప్పుడు కూడా మీ బిలీఫ్ సిస్టమ్ నెగిటివ్ థాట్స్తో నిండిపోయి ఉన్నప్పుడు వీక్గా ఉంటుంది. ఆరా వీక్ అంటారు. ఆరాతో పాటు మీ బిలీఫ్ సిస్టమ్ వీక్ ఉన్నప్పుడు మీరు ఏం చేసినా మీకు మీద డౌట్ వస్తుంది. అందుకే నేను అన్నాను, డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు కాన్ఫిడెంట్గా, మీరు స్పోర్ట్స్ బైక్ సిస్టమ్ మీరు చాలా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తారు. అదే స్పోర్ట్స్ బైక్ నాకు ఇవ్వండి, వణుకుతాను నేను, ఎందుకంటే నాకు లేదు, నా మీద నాకు నమ్మకం లేదు బైక్ మీద. ఈ సబ్జెక్ట్ మీద నాలాగా మీరు మాట్లాడగలరా? లేదు. ఎందుకు?
ఎక్స్పీరియన్స్ లేదు, అవేర్నెస్ మాత్రమే ఉంది. దానికి సంబంధించిన నమ్మకం లేదు. నేను దృఢంగా మాట్లాడగలను సౌమ్యలాగా, లేదా విత్ అదర్ కోచెస్ లాగా. ఇప్పుడు మీలాగా నేను బండి నడపలేను, ఎందుకంటే నా మీద నాకు నమ్మకం లేదు బండి నడపడంలో. మీకు నమ్మకం లేదు, నేను ఇంత బాగా చక్కగా మాట్లాడతాను లైఫ్ కోచింగ్ సబ్జెక్ట్ మీద, మేనిఫెస్టేషన్ మీద. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, బిలీఫ్ సిస్టమ్ అనేది ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్కే కాదు, మీరు తీసుకునే చిన్న చిన్న జనరల్ థింగ్స్ కూడా మీకు వర్తిస్తుంది విరాట్. కాకపోతే ఇక్కడ మనకు చాలామంది నా దగ్గరకు వస్తారు, విరాట్ మేడం నాకు అవ్వట్లేదు, ఎన్ని టెక్నిక్స్ చేసినా రావట్లేదు, నా బిలీఫ్ సిస్టమ్ మెరుగుపడట్లేదు. ఇంకొక ఆవిడ కూడా ఉన్నారు, మనకి 2-3 ఉన్నారు మన క్లాస్లో. నేను అందరిలాగా కాదు విరాట్, ఐఎమ్ డిఫరెంట్. లైక్ నాకు ఈ రిజల్ట్స్ వచ్చే వాళ్ళకన్నా రిజల్ట్ రాని వాళ్ళనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో మనకు అలా ఉన్నారు, శేఖర్ ఆచార్య గారని, దుర్గా గారని మన క్లాస్లో ఉన్నారు. వాళ్ళకు అసలు వాళ్ళ బాధల నుంచి బయటికి రావడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. అరుణ గారు అని ఒకరు ఉన్నారు, ఆవిడ Day 1 నేర్చుకుంటూ జాయిన్ అయింది నా క్లాస్లో. ఇప్పుడు ఆవిడకు వచ్చినన్ని మిరాకిల్స్ ఇంకా నా క్లాస్లో నాకు తెలిసి ఆవిడే హైయెస్ట్ రీచ్ అయింది. ఆవిడకి రోజుకొక మిరాకిల్. అలా అంటే ఇప్పుడు ఇలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా మీరు చెప్పిన వాటిలో నమ్మకం ఏర్పడకపోవడం, నమ్మలేకపోవడం, లేకపోతే ఉన్న పరిస్థితుల్లోంచి బయటపడలేకపోవడం, ఇలాంటి సమస్యలతో ఉన్న వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్ ఇస్తారు మీరు? ఇలాంటి వాళ్ళకి నమ్మకం ఏర్పరచడానికి ఫస్ట్ నేను, ఇప్పుడు మీ దగ్గర 1 రూపీ కూడా లేదు అనుకోండి, 1 రూపీ కూడా లేదు విరాట్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ మిలియనేర్ అని అనుకోమంటే మీకు సాధ్యపడదు అది. ఒకవేళ అనుకుంటున్నా మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో మిమ్మల్ని ఇలా ఎన్నికి నెట్టేస్తూ ఉంటుంది, మిమ్మల్ని లాగుతూ ఉంటుంది. అంటే ఎలా, అమ్మో నాకు రెంట్ కట్టాలి, ఈఎంఐ పే చేయాలి, చేతిలో రూపాయి లేదు. ఒక పక్క అఫర్మేషన్స్ చెప్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు నాకు ఇంత కావాలి అని, కానీ ఇంకొక పక్క మీకు బ్యాక్గ్రౌండ్లో నేను చేయలేకపోతున్నాను, నేను ఈఎంఐ కట్టేసేయాలి, రెంట్ కట్టేసేయాలి, నా ఓనర్ వస్తాడు అడుగుతాడు, లోన్స్ అడుగుతారు, నిన్న వచ్చిన ఇంట్లో నుంచి సామాన్లు తీసుకెళ్ళారు, ఇలాంటివి మీకు సబ్ కాన్షియస్ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వదు, అండ్ నేను అఫర్మేషన్ చెప్పినా మీకు వర్క్ అవ్వదు. సో ఇలాంటి వాళ్ళ కోసం, ఇలాంటి థింగ్స్ ఉన్న వాళ్ళ కోసం మనకు నేచర్తో కూడిన కొన్ని ఎలిమెంట్స్తో, మీరు అన్నట్టు వాటర్, సో నేను మ్యాజిక్ వాటర్ స్ప్రే, ఇలాంటివి చిన్న చిన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, అంటే మనకు ప్రకృతి నుంచి వచ్చిన ఎలిమెంట్స్తో ఆ వాటర్ స్ప్రేని క్రియేట్ చేసుకొని ఇంట్లోనే తయారు చేసుకొని, ఆ స్ప్రేని మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మనకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, థాట్స్, ఈవిల్ ఐస్, నజర్ అంటారు కదండి, డిస్టీ, ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోయి స్లోగా మీ బిలీఫ్ సిస్టమ్ మీకు తెలియకుండానే మారడం స్టార్ట్ చేస్తుంది విరాట్. సో అలాంటి దానికే నేను వచ్చేసాను మ్యాజిక్ స్ప్రే వాటర్ టెక్నిక్. ఈ మ్యాజిక్ వాటర్ స్ప్రే టెక్నిక్ ఎక్కువగా పాజిటివిటీ, అబండెన్స్, డబ్బు, ప్రాస్పరిటీని మనకి అట్రాక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఇంట్లో దొరికే సామాన్లే, మీరే సొంతంగా తయారు చేసుకోవచ్చు. మీరు బయటికి ఎక్కడ వెళ్ళనక్కర్లేదు, ఎంతో డబ్బుల్ని పెట్టనక్కర్లేదు. మీకు ఇంట్లో దొరికిన వాటితోనే మీరు ఈ వాటర్ మ్యాజిక్ స్ప్రేని తయారు చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సింది మనకు వాటర్, చెక్క, దాల్చిన చెక్క ఆర్ చెక్క పౌడర్, చెక్క అయినా తీసుకోవచ్చు, లేదా చెక్క పౌడర్ ఉంటే చెక్క పౌడర్ తీసుకోవచ్చు. తర్వాత స్టార్ అనైజ్, మనము బిర్యానీలోకి వేస్తాం కదండి, ఆ స్టార్ అనైజ్ అని ఉంటుంది, స్టార్ అనైజ్. తర్వాత తులసి ఆకులు, పుదీనా ఆకులు, ఇంతే విరాట్. ఈ 5 మనకు కావాల్సింది, వాటర్, చెక్క పౌడరు, స్టార్ అనైజ్, తులసి ఆకులు ప్లస్ మనకు పుదీనా ఆకులు కావాలి. ఏ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు, అన్నీ మీరు ఒక టేబుల్ స్పూన్ పుదీనా, కొన్ని పిడికెడు తులసి ఆకులు పిడికెడు తీసుకుంటే సరిపోతుంది. మీరు ఈ ఎలిమెంట్స్ అన్నీ చూసినట్లయితే నేనేమి కొత్తగా క్రియేట్ చేయట్లేదు, మనమేమి అన్ని నేచర్తో, అంటే వాటికే ఉద్భవించినవి, వచ్చినవి. సో ఆ నేచర్తో కూడిన ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా మన మేనిఫెస్టేషన్స్ చాలా ఫాస్ట్గా అవుతాయి. ఇప్పటి వరకు మనం చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ మీరు చూసుకున్నట్టయితే భూమిలో నుంచి, అంటే ఎర్త్ ఎలిమెంట్స్ అన్నీ మనకు చెట్టు ద్వారా, నేచర్ ద్వారా వచ్చిన ఎలిమెంట్స్. వీటి వల్ల మనం చేసిన వాటర్ అన్నీ, జస్ట్ మీరు ఇంటెన్షన్ ఏం క్రియేట్ చేయని అవసరం లేదు, ఇక్కడ ఎనర్జీస్ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో రోజు అన్ని మూలల, ఎక్స్పెషల్లీ మెయిన్ డోర్లో మీరు స్ప్రే చేస్తున్నట్టయితే అద్భుతంగా మీకు మనీ రావడం స్టార్ట్ అవుతుంది. వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా ఈ మ్యాజిక్ స్ప్రే వాటర్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సౌమ్య గారి పర్మిషన్స్, అపాయింట్మెంట్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు మీరు. దాంతోపాటుగా
అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ప్రీవియస్‌గా మ్యామ్ చెప్పిన విషయాల్లో చాలామందికి సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోవడమే ఈ బిలీఫ్ సిస్టమ్ అనేది తక్కువ ఉండడానికి కారణమవుతుంది. సో, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఈ క్లాస్‌లో ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పొందుతారు. దానికోసం కామెంట్ సెక్షన్‌లో ఇచ్చిన గూగుల్ ఫామ్‌ని ఫిల్ చేసినట్లయితే మీరు ఆ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యే అవకాశాన్ని పొందుతారు.